మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క మార్పు, మనం ఆల్రెడీ ఈ విశ్వవసు నామ సంవత్సరంలో 3 రాసులు మారుతున్నారని చెప్పుకున్నాము. తద్వారానే కాస్త ప్రజల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడడము, మైగ్రేషన్ అవ్వడము, రకరకాల దేశాల నుంచి రకరకాల దేశాలకు మార్పులు చెందడం, పెద్ద మొత్తంలో జనాలందరూ కూడా మారిపోవడం అనేది జరుగుతుంది. దేశాల నుంచి వచ్చేయడం, మారడం అనేటువంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే మరి ఈసారి ఈ గురువు యొక్క గోచారం, మిథునంలో ఉన్నటువంటి గురువు ఏ తేదీల్లో మనకి అతిచారం మూలంగా కర్కాటకంలోకి ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ మళ్ళీ వక్రించి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 18/10/2025 నుంచి, అంటే ఈ నెల 18వ తేదీ నుంచి గురువు మార్పు జరగనుంది కర్కాటకంలోకి. 18వ తేదీ వచ్చినటువంటి గురువు 12 నవంబర్ 2025కి వక్రిస్తున్నాడు కర్కాటకంలో. వక్రించి ఆ వక్రగతిలో వెనక్కి వెళ్తూ కూడా 5/12/2025కి మీకు వెరీ క్లియర్లీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలో వక్రగతిలోనే ఉంటూ ఆ వక్రగతిని కంప్లీట్ చేసుకోవడం 11/3/2026కి వక్రగతి పూర్తవుతుంది. వక్రగతి పూర్తి అయిన తర్వాత మరలా 2/6/2026కి, అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 2వ తేదీకి కంప్లీట్గా మరలా కర్కాటకంలోకి వస్తాడు. అంటే ఏమిటి, ఈ 5 మార్పులు, గురువు మార్పుల వల్ల ఏ భావాలు, ఏ రాసుల వారికి ఏ భావాలు ఎఫెక్ట్ అవ్వనున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు ప్రస్తుతం మీకు 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి గురుబలం బాగుంది. ఇది ముఖ్యంగా మీకు, మీ యొక్క జీవిత భాగస్వామికి, లేదా మీరు ఉండేటువంటి సమాజానికి మంచి కాంబినేషన్ ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఈ 18వ తేదీ 10వ నెల నుంచి 2025 నుంచి 12 నవంబర్ 2025 వరకు ఈ గురువు, మిథునంలో ఉండే గురువు 18వ తేదీ అక్టోబర్ నుంచి అష్టమంలోకి వచ్చేస్తున్నాడు. అష్టమంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లగ్నానికి శుభుడు అష్టమంలో ఉన్నాడు, కానీ ధనస్థానాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ భావాన్ని చూస్తున్నాడు, 12వ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివలన మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడానికి ధనం సమకూరేటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. మరి అక్కడ ఉండేటువంటి గురువు ఎప్పుడైతే మీకు 12 నవంబర్ 2025 నుంచి వక్రిస్తాడో, మరలా ఆ 24 డేస్ అనుకూలంగా ఉంది. ఏది, గృహం కొనుక్కోవడానికి, ధనం సంపాదించుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి. ఆ 24 రోజుల తర్వాత, అంటే 12 నవంబర్ 2025 నుంచి ఎప్పుడైతే వక్రిస్తాడో, అగైన్ మరలా మీకు ఇక్కడ కొంతవరకు కొన్ని అగ్రిమెంట్స్కి, బిజినెస్ లాభాలకి, ఇట్లాంటి వాటికి అనుకూలిస్తాడు. ఎప్పటి నుంచి వక్రించుకుంటూ మనకి మిథునంలో కూడా వెళ్ళిపోతాడు. 5/12/2025 నుంచి వెళ్ళిపోయి స్ట్రైట్ అవ్వడం మరలా అక్కడ మిథునంలో 11/3/2025 నుంచి వక్రత్యాగం అయిపోతుంది. సో ఎప్పుడైతే వక్రత్యాగం అయిపోయిందో మంచిదే. ఎటువంటి వాటికి, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి, ఎవరితో కలిసి అగ్రిమెంట్ చేసుకోవడానికి, కొంచెం వివాహ సంబంధించిన విషయంలో అనుకూలతకి మంచిది అక్కడ. అయితే ఇది ఎప్పటి వరకు మంచిది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. 2/6/2026 వరకు మంచిది. అంటే వచ్చే సంవత్సరం 6వ నెల 2వ తేదీ నుంచి మరలా అగైన్ గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఎంటర్ అయినటువంటి గురువు పర్టికులర్గా మీకు ఇన్సూరెన్సెస్ మూలంగా ధనము, ఎన్స్ట్రస్ ప్రాపర్టీ మూలంగా ధనము, ధనాభివృద్ధిని, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటాడు, మధ్యలో మళ్ళీ వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం ఇక్కడ వరకు చెప్పుకుంటున్నాం. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా, మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఒకటి చేయండి. అలాగే మీ గురువు కనుక బలంగా లేనట్లయితే దాన్ని బలపరుచుకోండి. గురుగ్రహం దగ్గర, గురువు ఏ గ్రహాల ద్వారా పాపకత్తెల్లో ఉన్నాడు ఆ గ్రహాలకు కూడా దీపారాధన చేయడము, దానాలు ఇవ్వడం చేయండి. పసుపు వస్త్రంతో పాటు శనగలు దానంగా ఇవ్వండి. కుంకుమ, పసుపు, గంధం కూడా ఆలయాల్లో వాడుకోవడానికి అని మీరు సేవగా ఇవ్వండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ యొక్క గురువు విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి.
ఏమంటే గురుగ్రహం గురు బలం అంటారు. ఇప్పుడు పలానా రాశి వారికి ఉందంటారు, పలానా రాశి వారికి లేదంటారు. అసలు ఈ గురుబలం చూసుకోవడం ఎలాగా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుబలం కేవలం రాశికో కేవలం లగ్నానికో కాదు, భావానికి చూడాలి. గుర్తుపెట్టుకోండి. అంటే గురుబలం ఒక్కోసారి లగ్నానికి ఇస్తే ఆ జీవుడు బాగుంటాడు. అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా జీవుడు ఏంటంటే ఏదో దైవం రక్షిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుంది అతని జీవితం అనేటువంటిది. అలా కాకుండా ధనభావానికి కనుక గురుబలం పెరిగితే ధనపరంగా ఏదో దైవం ఏదో దైవ సంకల్పంతో వస్తుందేమో ధనం అన్నట్టుగా ఉంటుంది. 3వ స్థానానికి కనుక గురుబలం వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ చేసుకుంటుండాలి ఎవరైనా కానీ. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా 4వ భావానికి గురుబలం వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, వాహనం కొనుగోలు చేయడానికి, ఏదైనా ఒక విషయాన్ని అంటే చూడండి, మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, 4వ భావానికి గురుబలం రావాలి. 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఇవాళ రేపు చూడండి ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకుంటూ ఉన్నారు. అటువంటి విషయాల్లో 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు బాగుంటుంది. 6కి గురుబలం వస్తే లోన్స్ లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి. 7వ స్థానానికి అయితే అప్పుడు వివాహం కోసం చూసుకోవాలి. అందరూ ఏం చేస్తారు, గురుబలం ఉంది వివాహం చేసేస్తారు. కానీ అలా కాదు. 7వ భావానికి కానీ శుక్రుడికి కానీ కుజుడికి కానీ ఆ రకంగా గురుబలాన్ని చూసుకోవాలి. అలాగే 8వ స్థానానికి గురుబలం వచ్చినప్పుడు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా ఉంటే డిస్టర్బ్ అయినటువంటి మళ్ళీ సెట్ అవ్వడము, అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడము, అదేవిధంగా జీవిత భాగస్వామి పార్ట్నర్స్ మూలంగా ధనం రావడము, అలాగే తాతగారు ఆస్తి సంబంధించిన విషయం ఏమైనా గొడవలు ఉంటే తీరిపోవడం లాంటివి ఇస్తాడు 8వ స్థానంలో గురుబలం. ఏదైనా రీసెర్చెస్ లేనట్లయితే చూడండి, ఒక్కోసారి మనకి కొన్నిసార్లు మనం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అకల్ట్ రిలేటెడ్ నేర్చుకుంటూ ఉంటాం. అటువంటివి యోగిస్తుంది. 9వ స్థానానికి కానీ 9వ అధిపతికి కానీ గురువుకే గురుబలం వచ్చినప్పుడు, అంటే గోచారంలో ఉండేటువంటి గురువు వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గురువుతో కనెక్టివిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు ప్రధానంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇది ముఖ్యంగా ఉపనయనము చేయించుకోవడానికి, దైవ కార్యాలు చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి బాగా యోగిస్తుంది. అలాగే 10వ స్థానానికి కనుక గురుబలం వచ్చినట్లయితే ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది. లాభస్థానానికి అయితేనేమో వ్యాపార అభివృద్ధిని, ఈ ఇంట్లో ఒక్కోసారి చూడండి ఏ శుభకార్యం జరగట్లేదు, ఎటువంటి సక్సెస్ లేదు అనుకునేటువంటి వారికి లాభస్థాన గురుబలం మంచిది. అయితే ఇక్కడ 12వ స్థాన గురుబలం కనుక పెరిగినట్లయితే కొన్ని పుణ్యకర్మలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ విషయంలో మీ యొక్క గురువు ఎలా ఉన్నాడు, ముందుగా మీ జాతక చక్రంలో గురువు బలంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో తెలుసుకోండి. తద్వారా ఆ బలం పెరగడానికి గంధముతో భగవంతుని పూజించడము, గోవులకి అరటికాయలు పెట్టడం చేయండి. అలాగే మీకు గురువు శుభుడా పాప 2 లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు. గురువర్గ లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు. శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభరాశులు శనివర్గ లగ్నాలు అవుతాయి. ఈ శనివర్గ లగ్నాలకి గురువు కొంతవరకు హెల్ప్ చేస్తాడు. గురువర్గ లగ్నాలకి ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది గురువర్గము, అది శనివర్గము. మరి శనివర్గ లగ్నానికి గురుబలం లేకపోతే ఎలాగా అంటే కొన్ని జాతకాల్లో గురువు పాప అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లగ్నాలకు గురువు శుభుడైనా పాప ఫలితాలు ఇస్తాడు. అదేమిటి అంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఉన్నటువంటి కండిషన్ బట్టి మీకు గురుబలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. గురుబలం ఉన్నటువంటి వ్యక్తికి దైవానుగ్రహం బాగుండడము, సంతాన అభివృద్ధి కలగడము, గురువులతో మంచి సపోర్ట్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. గురుబలం లేనటువంటి పిల్లలకి చిన్నప్పుడు చూడండి స్కూల్లో టీచర్స్తోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో గురుబలం తక్కువగా ఉంది. మంచి కార్యాలు ఎవరైనా చెప్పినా మనకు చేయబుద్ధి కాదు, అప్పుడు గురుబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. గురు సమానుల్ని మనం తెలియకుండానే వాళ్ళతో మనం ఒక మాట పడ్డము, మనం వాళ్ళని చులకనగా చూడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుబలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. లేదా గోశాలకు వెళ్ళి గోవులకి అరటికాయలు తినిపించడము, పసుపు, గంధము లాంటి పదార్థాలను చక్కగా ఆలయాల్లో సేవకి వినియోగించుకోమని ఆ యొక్క భగవంతుడు మీకు అనుగ్రహం ఇచ్చాడనేటువంటి భావనతో వాటికి ఇవ్వడం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గురుబలము ఎప్పుడైతే పెరిగిందో మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురువు బాగుంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల అంటే మనం ఏదైనా పుణ్యకార్యములు చేయాలన్నా, దేవత ఆరాధన చేయాలన్నా గురుబలం ఉండాలి. గురుబలం ఉంటేనే మనం చేసేటువంటి దేవత ఆరాధన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫలిస్తాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి
గురుబలం పెంచుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క ప్రక్రియలు పాటించండి. పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. మీ గురువు కనుక బాగున్నట్లయితే, లేదా శనగలు దానంగా ఇవ్వండి. గోవులకి తినిపించండి. గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కొన్ని జాతకాల్లో గురువు నీచపడ్డం కానీ పాపగ్రహాలతో కానీ ఉన్నప్పుడు అప్పుడు ఇంకొంచెం దాన్ని చాలామంది తెలియక గురువు బాలేడు కదండి అందుకే కనకపుష్యరాగం పెట్టేసుకుని అంటారు. అలా పెట్టుకోకూడదు. గురువు బాగుంటేనే పెట్టుకోవాలి. గురువు బాగులేని పక్షంలో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వాలంటే శనగలు, పసుపు రంగు వస్త్రము, పసుపు గంధము ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండాలి. లేదా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఆలయాల్లో ఉండేటువంటి వారికి. తద్వారా మీకు గురువు ఇచ్చేటువంటి నెగటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.